వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్ర కోరికలు అండి. ఈరోజు సండే ఈ మినీ వ్లాగ్ చేస్తుండేది. పొద్దున్నే లేసి టీ కాసేసుకున్నానండి. టీ పడకపోతే నాకు తలనొప్పి ఎక్కువ అవుతుందండి. సో మార్నింగ్ లేవగానే టీ తాగేస్తున్నాను ఇక్కడ. తర్వాత మా ఆయన వెళ్ళేసి లైవ్ కోడిని కట్ చేయించుకొని తీసుకొచ్చేసారండి. అంటే చికెన్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ని క్లీన్ చేస్తున్నానండి. కింద సింక్లో పడేస్తున్నాను అనుకోకండి, కింద ఒక పాత్ర కూడా పెట్టున్నానండి. సో అక్కడ క్లీన్ చేస్తున్నాను. అంటే పైన గలీజ్ ఉంటుంది కదా, అవన్నీ తీసేస్తున్నాను. మాకు స్కిన్ లెస్సే తెస్తారండి మా ఆయన ఎక్కువగా. అంటే మేము స్కిన్ తినము, సో స్కిన్ లెస్సే తెస్తారు. తర్వాత ఇక్కడ 2 పార్ట్స్గా డివైడ్ చేసేసానండి. కొంచెం పులుసుకి, కొంచెం కబాబ్ కానీ ఎత్తి పెట్టేసాను. తర్వాత ఇక్కడ పచ్చిమిరకాయలు కోస్తున్నాను. సో పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, టమాటోలు అన్నీ కోసేసి రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. తర్వాత ఇక్కడ పులుసులోకి వేసేకి మసాలా కూడా రుబ్బి పెట్టుకుంటున్నాను. అట్లాగే మసాలాకి గసగసాలు, కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగా వేసేసి రుబ్బేసుకున్నానండి. ఈ కూరగాయలు కోస్తూనే పక్కన పని చేసేసాను. తర్వాత ఒక బాండిల్ పెట్టేసుకొని నూనె వేసేసుకొని నూనె కాగిన తర్వాత మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు వేసేసుకొని వేయించుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు ఆ లోపలే మా పాపకు ఒక దోశ వేసి ఇచ్చేసానండి. దాన్ని మా ఆయన పాపకు తినిపిస్తున్నారు ఇక్కడ. తర్వాత కరివేపాకు వేసేసుకున్నాను. తర్వాత టమాటోస్ వేసేసుకొని మగ్గించుకుంటున్నానండి. మగ్గించుకున్న తర్వాత మా పాప ఏం చేస్తుందని చూసేపోతే వాళ్ళ డాడీతో ఆటాడుకుంటా దోశ తిప్పిస్తున్నారండి తను. తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకున్న తర్వాత చికెన్ వేసేసుకొని వేయించేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకొని రుబ్బిన మసాలా వేసేసుకుంటున్నానండి. అదే కొబ్బరి రుబ్బిన మసాలా వేసేసుకున్నాను. అంత లోపల మా ఆయన టేస్ట్ చూద్దరంటే చూసేసి వస్తున్నారండి. తర్వాత పాపను పడుకోబెట్టేకెళ్ళి వచ్చే లోపల మా ఆయన ఏం చేసుకున్నారంటే చెయ్యి కాల్చుకున్నారండి. టేస్ట్ చూసేపోయి చెయ్యి కాల్చుకున్నారండి. అట్ ది సేమ్ టైం నేను ఇల్లుని కూడా అట్లాగే క్లీన్ పెట్టేసుకున్నాను. వంట రూమ్ని క్లీన్ చేసేసాను అక్కడ వంటతోనే. తర్వాత మా ఆయనకి వేడి కావాలండి దోశలు. ఆయన చికెన్ కూర చేసినప్పుడు అయితే వేడికి కావాలి దోశలు. వేసిస్తుంటే ఆయన తింటున్నారు. ఇక్కడ షేర్వా కూడా ఇచ్చేస్తున్నాను. ఆయన తింటూ ఉన్నారు ఇక్కడ కూర్చొని. నేను ఒక్కొక్క దోశ వేడిగా వేసిస్తున్నాను. బట్ నాకు అట్లా కాదండి, వేసేస్తుంటే తినేస్తాను. తర్వాత ఇక్కడ మధ్యాహ్నం లంచ్ కోసం బగారా రైస్కి మసాలా దినుసులన్నీ వేసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసేసుకొని వేయించేసుకుంటున్నాను. తర్వాత మా పాప వేసేసిందండి. వేసిన తర్వాత క్రికెట్ బ్యాట్ పెట్టుకొని వంట రూమ్లోకి వచ్చేసిందండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని వేయించుకున్నాను ఇక్కడ. ఆ తర్వాత దీంట్లోనే ఉప్పు, కొంచెం టమాటోస్ కూడా వేస్తున్నానండి బగారా రైస్లోనే. దాంట్లోనే అల్లం, కొత్తిమీర, పుదీనా అంతా వేసేసుకొని కలిపెట్టేసుకున్నాను ఒకసారి. తర్వాత గరం మసాలా కూడా వేసేసుకున్నాను. నానబెట్టిన బియ్యం వేసేసుకొని ఒక 10 నిమిషాలు అట్టే ఉంచేసి తర్వాత వాటర్ వేసేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇక్కడ చికెన్ మ్యాగ్నేషన్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, కబాబ్ కోసం వేస్తున్నాను. పసుపు, కారం కూడా వేసేసుకుంటున్నానండి 2 స్పూన్స్. ఆ తర్వాత ఉప్పు కూడా వేసేసుకొని ఇంకా చికెన్ పౌడర్ వేసుకుంటున్నానండి. నేను మామూలుగా అయినా మా ఆయన ఏమంటే వేసానండి ఈరోజు. తర్వాత కార్న్ఫ్లోర్ కూడా కొంచెం వేసేసుకొని దాన్ని మ్యాగ్నేషన్ చేసి పెట్టేస్తున్నానండి. బాగా మసాజ్ చేయాలండి, ఉప్పు కారం అన్నీ పట్టాలి. తర్వాత అట్లాగా బాగా మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. వేసేక ముందు తీసుకుంటే సరిపోద్ది. తర్వాత ఇక్కడ పాపకి కీరా కోసి ఇచ్చేసాను. కీరా తినేసిందండి. ఆ తర్వాత ఇక్కడ కొంచెంసేపు ఆడుకున్నాము. ఇద్దరు టీవీ చూస్తూ ఆడుకున్నాము. తర్వాత వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యకి, అత్తమ్మ, మావయ్యకి, వాళ్ళ పెద్దమ్మ, పెద్దనాన్నకి అందరికీ ఫోన్ చేసి కొంచెంసేపు మాట్లాడిందంటే, అంటే వీడియో కాల్లో మాట్లాడుతుందండి. మాట్లాడడం అంటే అరుస్తుందండి, వాళ్ళ అన్న కోసం అరుస్తుంది. సో తనకి అన్నీ తెలిసి వస్తున్నాయి కదండి. ఇప్పుడు 1.3 months అంటే అన్నీ తెలిసి వస్తాయి. సో ఇక్కడ నూనె కాసేస్తున్నానండి. లంచ్ టైం అయిపోయిందని చెప్పేసి నూనె కాసేసి కబాబ్స్ వేసేస్తున్నాను. నేను ఒక వాయి వేసే లోపల మా ఆయన వచ్చేదండి. మా ఆయన వచ్చేసి నేను వేస్తాను కదా అన్నారండి. సరే అని నువ్వు వేసి అని చెప్పేసి నేను, మా పాప బయట టీవీ చూస్తూ కూర్చోనేవండి. మా పాప కీరా తింటా చూస్తూ ఉంది. సో నేను కూడా మా పాప తెలిపి కొంచెంసేపు టీవీ చూసాను. ఆ లోపల మా ఆయన అన్నీ లెగ్ పీసెస్, వింగ్స్ అవన్నీ ఏం చేశారు. ఈరోజు మా లంచ్ వచ్చేసి బగారా రైస్, కబాబ్, పొద్దున్న చేసిన పులుసు, కీరాస్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.